హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బండీస్ కిచెన్. ఈరోజు వీడియోలో రంజాన్ స్పెషల్ మటన్ హలీంని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. హలీం అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. కానీ హలీం అనగానే ఇంట్లో చేసుకోవటం చాలా కష్టమని బయట నుంచి తెచ్చుకుంటూ ఉంటాము. కానీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక 2 స్పూన్స్ గోధుమ రవ్వ, ఒక 1 స్పూన్ పచ్చెనపప్పు, ఒక 2 స్పూన్స్ కందిపప్పు, అలాగే ఒక 1.5 స్పూన్ మినపగుళ్ళు, అలాగే ఒక 2 స్పూన్స్ బాస్మతి రైస్ కూడా తీసుకొని ఇందులోకి ఒక 10 నుంచి 12 వరకు బాదం కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని వాటర్ పోసేసుకొని మొత్తం అంతా శుభ్రంగా కడిగేసుకోవాలి. ఒక 2-3 సార్లు మంచిగా కడిగేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకొని ఒక 1 to 2 hours అలా నాననివ్వాలన్నమాట. సో దీని మీద క్యాప్ పెట్టేసి వీటిని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. వేరొక గిన్నెలోకి ఒక 1/2 kg మటన్ తీసుకున్నానండి. సో ఇదంతా శుభ్రంగా కడిగేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి. దాంట్లోకి ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్, ఒక 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా యాడ్ చేసుకొని ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 2 పెద్ద ఆనియన్స్ కట్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. సో ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా రుబ్బుకున్నది అయితేనే హలీంలోకి చాలా టేస్ట్ అనేది వస్తుందండి. సో అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కుదిరితే పట్టుకొని వేసుకోండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకొని దాని తర్వాత మనం మటన్ ముక్కల్ని మంచిగా కడిగేసుకున్నాం కదా, సో వాటిని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ముక్కలన్నీ ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ముక్కలు కూడా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. సో ఇలా కలర్ చేంజ్ అవుతున్నాయి కదండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్స్ కల్లుప్పు యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర అవైలబుల్గా ఉంటే వేసుకోండి. కల్లుప్పు అయితే టేస్ట్ బాగుంటుంది. ఒక 1/2 స్పూన్ పసుపు, అలాగే ఒక స్పూన్ కారం కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ ముక్కలకి పట్టేలాగా ఇలా కలిపేసుకోవాలి. కొంచెం ఒక 2 to 3 మినిట్స్ అలా ఫ్రై అవ్వనిచ్చిన తర్వాత ఇందులోకి మనం ఒక గరం మసాలాని యాడ్ చేసుకుందాం. అదే లవంగాలు ఒక 6, దాల్చిన చెక్క ఒక ఇంచు, అలాగే ఒక 3 యాలకులు, ఇవన్నీ దంచి ఇలా పౌడర్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా మంచిగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఒక ఫుల్ లెమన్ జ్యూస్ యాడ్ చేస్తున్నాను. సో ఇది కూడా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా యాడ్ చేసి మొత్తం అంతా ఇలా కలుపుకున్న తర్వాత ఒక 1 మినిట్ అలా ఉంచి దాని తర్వాత ఒక 2 కప్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా ఇలా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో ఉంచి తర్వాత లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి ఒక 30 మినిట్స్ అలా వదిలేసేయండి. ఎన్ని విజిల్స్ వచ్చినా కానీ ఒక 30 మినిట్స్ అలా లో ఫ్లేమ్లోనే ఉంచండి. దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసేయండి. అలాగే ఇంకో కుక్కర్ తీసుకుని స్టవ్ మీద పెట్టేసి దాంట్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న పప్పులు ఉన్నాయి కదా, సో వాటిని ఈ కుక్కర్లో వేసేసుకొని ఇందులో ఇంకొక 1/2 కప్ వాటర్ కూడా యాడ్ చేసి దీన్ని కూడా ఒక విజిల్ వచ్చాక 15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసి అలా వదిలేసేయండి. 15 మినిట్స్ తర్వాత దీన్ని కూడా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు మటన్ కుక్కర్ మూత ఒకసారి తీసి చూసుకుందాం. ఇది మొత్తం చల్లారిపోయింది. సో ఇది ఒకసారి ఓపెన్ చేసి చూసుకుందాం. చూస్తున్నారు కదా, మనకి ఆయిల్ గీ ఎక్కువ వేసాం కదా, అది మొత్తం పైకి తేలుతూ అలా కనిపిస్తూ ఉంది. దాన్ని ఒక 2 గరిటెలు మనం వేరే బౌల్లోకి తీసుకొని అలా పక్కన పెట్టేసుకుందాం. అది ఎందుకు తీసానో మీకు లాస్ట్లో చెప్తాను. సో ఇలా ఒక 2 గంటలు బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మటన్ ముక్క తీసుకొని అది ఎలా ఉడికిందో ఒకసారి చూద్దాము. ఈ ముక్క మీద ఇంకొక గంట పెట్టేసి ఇలా స్మాష్ చేస్తే మెత్తగా అయిపోవాలి. సో చూస్తున్నారు కదా, ఇంత జ్యూసీగా ఉంటే మనకి హలీం అనేది చాలా మంచిగా వస్తుంది. సో ఇప్పుడు ఈ ముక్కను కూడా దాంట్లో వేసేసి మొత్తం అంతా ఇలా స్మాషర్ ఉంటుంది కదా, ఇలాంటి స్మాషర్తో కానీ లేదా మన ఇంట్లో పప్పు గుత్తి ఉంటుంది కదండి, అలాంటి దాంతో ఇలా స్మాష్ చేస్తూనే ఉండాలి. మొత్తం అంతా మెత్తగా అయిపోయే వరకు. మనకి హలీం అంటే చూస్తారు కదా ఎంత మెత్తగా ఉంటుందో, సో అంత మెత్తగా అయిపోయే వరకు ఇలా స్మాష్ చేస్తూనే ఉండాలి.
వీడియోలో చూపించిన విధంగా ఇంత మెత్తగా స్మాష్ చేసుకోవాలి. దీన్ని నాకు ఆల్మోస్ట్ 15 to 20 మినిట్స్ పట్టిందండి ఇలా ఇంత మెత్తగా స్మాష్ చేయడానికి. ఇలా స్మాష్ చేసుకున్న మటన్ని ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇంకో కుక్కర్లో పప్పు ఉడకబెట్టుకున్నాం కదండి, సో దాన్ని కూడా ఒకసారి క్యాప్ తీసుకొని చూసుకొని దీన్ని కూడా మొత్తం అంతా వేరొక గిన్నెలోకి తీసుకొని మొత్తం చల్లారేంత వరకు దీన్ని ఫ్యాన్ కింద పెట్టుకొని చల్లార్చుకోవాలి. సో దీన్ని చల్లారిపోయిన తర్వాత ఇలా చల్లారిపోయిన మిశ్రమాన్ని అంతా ఒక మిక్సీ జార్లోకి వేసుకొని దీంట్లో కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. దీన్ని ఒక గిన్నెలోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇది మొత్తము మనం మటన్ని ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్నాం కదండి, సో ఆ మటన్లోకి ఈ పేస్ట్ని మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న పేస్ట్ని ఇలా స్మాషర్ తీసుకొని మళ్ళీ మటన్లోకి మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుతూనే ఉండాలి. ఆల్మోస్ట్ ఒక 15 మినిట్స్ అండి, 15 to 20 మినిట్స్ పట్టింది. హలీం చేయాలి అంటే కొంచెం కష్టపడాలి కదా, సో అందుకే ఇలా కలుపుతూనే ఉండాలి. సో ఆల్మోస్ట్ ఒక 15 మినిట్స్ తర్వాత మొత్తం పప్పు మటను మొత్తం అంతా కలిసిపోయింది. ఇప్పుడు ఇందులోకి కొన్ని స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మిరియాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 3 యాలకులు, ఒక 6 లవంగాలు, అలాగే ఒక 1/2 స్పూన్ సాజీరా, అలాగే ఒక 1/2 స్పూన్ తోక మిరియాలు. తోక మిరియాలు ఎక్కడైనా దొరుకుతాయండి, లేదు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. అలాగే ఒక గుప్పెడు ఎండిపోయిన గులాబీ రేకులను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ ఉడుకుతున్న ఈ మటన్లోకి యాడ్ చేసుకొని అలాగే ఇందులోకి ఒక 2 పచ్చిమిరపకాయలని కట్ చేసి ఇలా వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర, ఒక గుప్పెడు పుదీనా ఆకులను కూడా వేసుకొని ఒక 1/2 లెమన్ని ఇలా స్క్వీజ్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ స్మాషర్ తీసుకొని ఈ స్పైసెస్ అన్నీ అందులో కలిసేలాగా ఒక్కసారి మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఆల్మోస్ట్ ఒక 5 to 10 మినిట్స్ ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సో అప్పుడే ఆ స్పైసెస్ అన్నీ అందులోకి స్మాష్ అయ్యి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి ఫ్రైడ్ ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. మనం ఎన్ని ఎక్కువగా వేసుకుంటే ఫ్రైడ్ ఆనియన్స్ అంత టేస్ట్ ఉంటుంది. సో ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ఒక 60 ml నెయ్యిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. మనకి హలీంలోకి నెయ్యి ఎక్కువగానే పడుతుంది. మనం ఎంత ఎక్కువ వేసుకుంటే హలీం అంత టేస్టీగా ఉంటుంది. సో వీటిని కూడా ఇలా స్మాషర్తో ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మొత్తం అంతా ఇలా కలుపుకోవాలి. సో దీనంతా కలిపేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసి అలా ఉడకనించినామనుకోండి, సో ఇలా వేసుకున్న గీ అంతా పైకి వచ్చేసి ఇలా మంచిగా రెడీ అవుతుంది. అంతే అండి, హలీం అయితే అయిపోయింది. దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవటమే. కొంచెం కష్టపడితే చాలండి, ఏదైనా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మీకు ఇందాక మటన్లో నుంచి ఆయిల్ తీసి పక్కన పెట్టా కదండి, అది మీకు తర్వాత చెప్తా అని చెప్పాను కదండి, అది ఇప్పుడు యూజ్ అవుతుంది మనకి. ఇలా ఒక బౌల్లోకి మటన్ హలీం తీసుకొని ఆ ఆయిల్ని అలా పైన స్ప్రెడ్ చేసుకొని లైట్గా ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా కొన్ని వేసుకొని అలాగే పుదీనాని కొంచెం గార్నిష్ చేసుకొని తింటూ ఉంటే వేరే లెవెల్ అండి. సో ఈ వీడియోని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్